హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర. నాటుకోడి మాంసాన్ని కొందరు ఇగురుగాను మరికొందరు పులుసుగాను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి. నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి శుభ్రంగా కలిపేస్తే మనకి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా శుభ్రంగా కలిపేసిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ పెరుగును వేసి మరొకసారి కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేద్దాం. ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను వేసి వేయించండి. ఈ మసాలాలను వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేయండి. అదే ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి చిలుకలను వేసి వేయించండి. ఆయిల్ వేసేటప్పుడు ఫస్ట్ తక్కువగానే వేయండి. మనం చికెన్ వేసిన తర్వాత చికెన్లో నుండి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి మనం ఫస్ట్నే తక్కువగా వేసుకుంటే మనకి ఆ కర్రీలో ఆయిల్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత చికెన్ వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. బాగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నీళ్ళు వేయకండి, అలానే మగ్గనివ్వండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి చికెన్లో నుండి ఎంత వాటర్ రిలీజ్ అయ్యిందో. ఒకసారి బాగా కలిపి దీనిలో 3 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇటువంటి కూరలు స్పైసీగా ఉంటేనే బాగుంటాయండి. కారం, ఉప్పు మీరు తినే టేస్ట్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కారం, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఈ కర్రీలో మనం ముందుగా వేయించి పొడి చేసుకున్నాం కదండి మసాలా పొడిని, ఆ పొడిని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. కాస్త కరివేపాకు, 2 గ్లాసుల వాటర్ని వేసి కుక్కర్ విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీకు ఇంకా కావాలంటే ఈ కర్రీలోనే 1 లేదా 2 టమోటా కాయ ముక్కల్ని వేసుకుని ఒక గ్లాస్ వాటర్ని పెంచుకుంటే మీకు నాటుకోడి పులుసు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మీకు అలా ఇష్టమైతే ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంచుకుంటే బాగుంటుంది. మనం గారెలు అది ఏమైనా తినేటప్పుడు మనకి గారెల్లోకి బాగుంటుంది. లేదు అంటే మీకు ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి దగ్గరగా ఉడికించుకోండి. పైన కాస్త కొత్తిమీర తురుము వేసి ఉడికించుకోండి. ఉప్పు, కారం ఒకసారి టేస్ట్ చూసి మీకు తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి. ఇటువంటి కూరలు స్పైసీగా ఉంటేనే బాగుంటాయండి. అంతేనండి, నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి కూరలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు బగారా అన్నం, కొబ్బరి అన్నం, జీరా రైస్ ఇటువంటివి అయితే చాలా బాగుంటాయి. నేనైతే మా ఇంట్లో బగారా అన్నం ప్రిపేర్ చేశాను. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి. మనకి న్యూ ఇయర్ వస్తుంది, పండగ కూడా వస్తుంది కదండి. అల్లుళ్ళున్న అత్తలు అల్లుళ్ళకి ఈ విధంగా పండగకి ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.